ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు రియల్ ఛాంపియన్స్ లా మొదలుపెట్టింది. టైటిల్ వేటలో తొలి విజయాన్ని అందుకుంది. బంగ్లా పులులకు చెక్ పెడుతూ ఆల్ రౌండ్ ఆటను ప్రదర్శించి 6 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. పాకిస్తాన్తో జరగబోయే తర్వాతి మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు ఘనంగా ప్రారంభించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు మొదట్లో వడివడిగా వికెట్స్ కోల్పోయింది. ఇక భారత పేసర్లు షమి, హర్షిత్ రాణా జోరుతో బంగ్లా టీం 35 పరుగులకే 5 వికెట్లు పారేసుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తౌహీద్ హృదయ్ సెంచరీ చేయగా జకీర్ అలీ అర్ధ సెంచరీ చేసి తమ జట్టు మంచి స్కోర్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. 49.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 228 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో షమి 5 వికెట్లతో మరోసారి సత్తా చాటగా హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు. మన బౌలర్స్ జోరుతో 6 బంగ్లా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాట పట్టారు. $229 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్స్ మొదట్లో కుదురుగానే ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ భారీ షాట్స్ తో విరుచుకుపడ్డారు. 41 పరుగులు చేసి జోరు మీదున్న రోహిత్ టస్కిన్ బౌలింగ్ లో అవుట్ కావడంతో జట్టు స్కోర్ నెమ్మదించింది. ఇక 1 డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. 22 పరుగులు చేసిన తర్వాత రషీద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. శ్రేయస్ అయ్యర్ 15 పరుగులు చేసి ముస్తఫిర్ రెహమాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 8 పరుగులే చేసి రషీద్ బౌలింగ్ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన కేఏ రాహుల్ మరో వికెట్ పడకుండా గిల్ తో కలిసి జాగ్రత్తగా ఆడుకొచ్చాడు. ఇక ఇద్దరు కలిసి అభేద్యమైన 5వ వికెట్ కు 87 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని సమకూర్చారు. ఈ క్రమంలోనే ఓపెనర్ శుభ్మన్ గిల్ తన కెరియర్ లో 8వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కీలక సమయంలో జాగ్రత్తగా ఆడి జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఇక మరోవైపు సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టి గెలుపును కన్ఫర్మ్ చేసిన కేఎల్ రాహుల్ 41 పరుగులు చేశారు. ఇక బంగ్లా బౌలర్స్ రషీద్ 2, టస్కిన్, ముస్తఫిర్ చెరో వికెట్ తీశారు. గెలుపుతో 2 పాయింట్స్ సొంతం చేసుకున్న భారత జట్టు గ్రూప్ ఏలో రన్ రేట్ ఆధారంగా 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మ్యాచ్ను ఈ నెల 23న పాకిస్తాన్తో తలపడనున్న భారత్ తాజా గెలుపుతో ఉత్సాహంగా బరిలోకి దిగబోతోంది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో దారుణ పరాజయానికి గురైన పాక్ జట్టు తీవ్ర ఒత్తిడిలో గెలుపు తప్పనిసరైన పరిస్థితుల్లో భారత జట్టుతో పోరుకు సిద్ధమవుతోంది. దుబాయ్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ టోర్నమెంట్ కే హైలైట్ కాబోతోంది. బంగ్లాదేశ్ పై గెలుపుతో పాటు పాక్ తో మ్యాచ్ పై భారత జట్టు సంసిద్ధతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.